ఒకప్పుడు ఏడాదికి కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా చేస్తూ వచ్చిన సాయి పల్లవి ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు. తండేల్ తర్వాత తెలుగులో ఆమె కనిపించట్లేదు. ప్రస్తుతం దృష్టి మొత్తం రామాయణ్ సినిమాపైనే పెట్టారు పల్లవి. ఈ సినిమా 2 భాగాలుగా వస్తుంది. దాంతోపాటు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ సినిమాలోనూ నటిస్తున్నారు సాయి పల్లవి. శ్రీలీల సైతం తెలుగు కంటే ఎక్కువగా ఇతర ఇండస్ట్రీస్ వైపు ఫోకస్ చేస్తున్నారు. ఏడాది కింది వరకు అరడజన్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే చేస్తున్నారు. మాస్ జాతర ఆగస్టు 27న విడుదల కానుంది. అలాగే అఖిల్ అక్కినేని లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని తెలుస్తోంది. హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాతో పాటు తమిళంలో శివకార్తికేయన్తో నటిస్తున్నారు. శ్రీలీల ఫోకస్ అంతా బాలీవుడ్తో పాటు తమిళంపై ఉందిప్పుడు. మరోవైపు రష్మిక మందన్న పూర్తిగా బాలీవుడ్లోనే సెటిల్ అయిపోతున్నారు. రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ ఎప్పుడో సైన్ చేసిన ప్రాజెక్ట్స్. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలు చేస్తున్నారు రష్మిక. చూస్తుంటే కుబేర తర్వాత టాలీవుడ్లో ఈమెకు భారీ గ్యాప్ తప్పేలా లేదు.